ఆనరబుల్ జస్టిస్ బిఎన్ రావు గారు, రజత్ కుమార్ గారు, బాలా మాయాదేవి గారు, గణేషన్ యాక్టివిస్ట్ గారు, ఏసరత్నం గారు, కన్జ్యూమర్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మనం ఈరోజు నేషనల్ కన్జ్యూమర్ డే రేపు జరుపుకునేది ఒకరోజు ముందుగా జరుపుకుంటున్నాం. ఈ నేషనల్ కన్జ్యూమర్ డే మీ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకు జరుపుకుంటున్నాము? మన యొక్క కన్జ్యూమర్ రైట్స్ దినమున మనం ఏమి జ్ఞాపకం ఉంచుకోవాలా, దేని గురించి ఈ జ్ఞాపకం ఉంచుకోవాలా, ఇది మనకు ఎందుకు సహకరిస్తుంది, దీని ప్రయోజనం ఏమిటి, దాని గురించి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. దీని ఎందుకు ఇది ప్రారంభించినారో, మనకెన్నో నష్టాలు జరుగుతున్నాయి. ప్రతి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి చోట మనకు నష్టమే జరుగుతుంది. ఏ రూపంలో జరుగుతుందో మనం గమనించలేకపోతున్నాం. అందు గురించి ప్రతి ఒక్క వినియోగదారు గురించి ప్రభుత్వము ఒక చట్టము 1986లో కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రారంభించినారు. ఆ రోజునే ఈ యొక్క నేషనల్ కన్జ్యూమర్ రైట్ డేగా మనము ఈరోజు జరుపుకుంటున్నాం. దీనివల్ల మన లాభం ఏంటి? ఎందుకు జరుపుకోవాలా? యాక్ట్ ఉంది, యాక్ట్ పనిచేస్తుంది, మనమేం పని చేయాలా అంటే ప్రతిదీ మనం పనిచేయాలి. ఎందుకంటే మన రాజ్యాంగంలో కూడా చెప్పిన ఎవరైనా మర్డర్ చేసిండనుకో మనం అందరం ఇట్లా వెయిట్ చేసి చూస్తుంటాం, ఏం జరుగుతుందని. ఎందుకు జరిగింది ఆపడానికి ప్రయత్నించామన్నట్టు. ఆ ఆపడానికి ప్రయత్నించే హక్కు మనకి ఇచ్చినారు రాజ్యాంగంలో, అది మనం చేయడం లేదు. ఈ విధంగా మనది ప్రతి దినము కానీ, ప్రతి బర్త్డే కానీ, కన్జ్యూమర్ డే కానీ, మదర్స్ డే కానీ, ఫాదర్స్ డే కానీ, పుట్టినరోజు కానీ ఇట్లా జరుపుకుంటే మనకు ఏమింది, మన వయసు ఎంత వచ్చింది, మనం చేస్తుంది ఏమింది అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతే సింపుల్గా. కానీ ఈ సింపుల్ కూడా మనము సింపుల్గా కాదు, అతి కష్టం కూడా మనం చేయలేకపోతున్నాం. అది మీరు ఆలోచించాలి, ఎందుకు చేయలేకపోతున్నారండి. ఈ యొక్క కన్జ్యూమర్ ఫోరం ద్వారా కోర్టుకు పోయవలసిన అవసరం లేదు. మీరు చిన్నగా మీరే వెళ్ళి చిన్న కంప్లైంట్ ఇస్తే మీ యొక్క నష్టము కంపెన్సేషన్ రూపంలో అతి త్వరగా మీకు అందుతుంది. వేరే విధంగా అయితే ఏ సమస్యనైనా కోర్టు ద్వారా పరిష్కరించాలంటే సంవత్సరాలు, డికేడ్స్ పడుతుంది. ఈడ అడ్వకేట్ అవసరం లేదు. మీ యొక్క శక్తిని, మీ యొక్క జ్ఞాపకాన్ని, మీ యొక్క రిసీట్ కానీ, మీ డాక్యుమెంట్ కానీ చక్కగా తీసుకొని కన్జ్యూమర్ ఫోరంలో మీరు సబ్మిట్ చేసేస్తే అతి త్వరగా ఇన్స్టాంట్ కాఫీ అంటారు, పిల్లలంతా కాఫీ హౌస్ చాలా ఉన్నాయి ఇక్కడ. అదే విధంగా మీ బాధ తీరిపోతుంది. దీని గురించి వెయిట్ చేయవలసిన అవసరం ఉండదు. మీ అంతలా మీరే త్వరగా వెళ్ళి మీ యొక్క కంపెన్సేషన్ పొందవచ్చు, మీ నష్టానికి పరిహారం దొరకవచ్చు. అందు గురించి ఏంది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. రోగం వచ్చినాక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 సమర్పించుకోకుండా దాన్ని మొదలే తెలుసుకొని ఇది మోసమా, ఇది మంచిదా కాదా అని, ఇది క్వాలిటీ ప్రోడక్టా, కరెక్ట్ తూకంలో ఇస్తున్నారా లేదా, కరెక్ట్ ప్రైసా కాదా, ఒకవేళ ఈ మూడుటిలో ఇంకోటి నాటు ఉంది అడల్ట్రేషన్, అదే క్వాంటిటీ క్వాలిటీలో, వీటిలో మోసం జరిగితే మనం చేయవలసింది ఏంది, మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలా అది మనం గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు మన కమిషనర్ గారు చెప్పినారు, మీ అందరి కోసం హెల్ప్ లైన్ అవన్నీ ఉన్నారు. సామాన్యంగా హెల్ప్ లైన్ ఎప్పుడు మీకు జ్ఞాపకం ఉంటుంది తెలుసా? ఎప్పుడన్నా నీకు నష్టం జరిగి ఆ సంస్థకి వెళ్ళినప్పుడు దానిలో నువ్వు అప్లికేషన్ వేసినప్పుడే మాత్రమే నీకు జ్ఞాపకం పెట్టుకుంటావు. అంతవరకు 10 డిజిట్లు ఎందుకు నంబర్ జ్ఞాపకం పెట్టుకోవాలి, మనకి ఏమవసరం అనేది అంత అలసట మనలో ఉన్నదన్నట్టు. ఆ అలసట పోయినప్పుడే కానీ మనకు న్యాయం అనేది జరుగుతుంది. ఇది చట్టాలు చాలా ఉన్నాయి, మనం అందరం ఉన్నాము, మరి చట్టం చేయాలా, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు చేసి పెట్టాలా అనేది కాదు. అందరూ కలిసికట్టుగా ఈ సమస్యను ఎదుర్కొంటే మీ అందరికీ లాభము. ఇందులో ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి నుంచి ప్రైవేట్ పరంగా ప్రైవేటు వ్యక్తి కూడా నష్టపోతున్నారు. నష్టాలంటే నేను చెప్తాను, చాలా నష్టాలు. మీరు లేచిపోయినంతకాలం ఇంకో అరగంట వరకు నేను చెప్పగలుగుతాను. ఏ నష్టం అంటే మీకు ఇంత నష్టం జరుగుతుందా అని ఊహించలేని విధంగా ప్రతి నిత్యం మనకు దోపిడీ జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? అందరు కలిసి చేస్తున్నారు. ముఖ్యులు ఎవరు? వ్యాపారస్తులు. ఏ విధంగా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఆశ, అవినీతి,
తొందరగా పైకి 10 బిల్డింగ్లు కట్టాలి, 10 కార్లు కొనాలి, అంత పవర్ సాధించాలి, ముందుకు వెళ్ళాలి. ప్రజలు ఏ విధమైన నష్టపోని, పిల్లలు ఏ విధమైన నష్టపోని. ఈ నష్టాన్ని ఇప్పుడు పిల్లలు కాపీ కొడుతున్నారు, కాపీ కొట్టి అందరూ పాస్ అయిపోతారు. సడన్ గా ఒక ఇన్విజిలేటర్ వచ్చి ఒక ప్రిన్సిపాల్ కానీ ఒక వైస్ ఛాన్సలర్ అని చెక్ చేస్తే వీడు ఎందుకు వచ్చాడా, మంచిగా పాస్ అయిపోతుంటివి, ఎందుకు కష్టపడి చదవాలా, కాపీ కొట్టి చదివితే మార్కులు వచ్చేస్తాయి. ఆ ఉద్దేశము మనందరి రక్తంలో ప్రవహిస్తుంది అన్నట్టు. మీకు ఉదాహరణ చెప్తుంటాను. ప్రతి దాంట్లో నేను అన్ని చేశాను. 2 సంవత్సరాలు ఈ సభ పైన 3వసారి నేను ప్రసంగిస్తున్నాను. మీ అందరినీ ఉత్తేజపరిచేటట్టుగా మాట్లాడినాను. అయినా మీలో చైతన్యం రాలేకపోతున్నాను, నేనే బాధపడుతున్నాను. కాంప్లైంట్ సినిమా థియేటర్లో సార్ డ్రింక్స్ అమ్ముతున్నారు, ఎక్కువ రేటు, ఏ రేటుకు నువ్వు కొన్నావు, ఎంత అమ్మిండు, అది మాత్రం చెప్పవు నువ్వు. సార్ ఈ పెట్రోల్ బంక్ల పెట్రోల్ మోసం ఉంది సార్. మరి నీ ఏ విధమైన నీ మాటలతో నేను చర్య తీసుకోలేను కదా. చర్య తీసుకున్నప్పుడు నేను కేసు రాయాలి కదా. కేసు అన్నప్పుడు కాంపౌండింగ్ కావాలి, లేకపోతే జరిమానా కట్టాలి, లేదా కోర్టులో వేయాలి. కోర్టులో వేసినప్పుడు జడ్జి ముందులో నేను రాసిన పత్రాలు వాదనకు సరిపడ్డట్టు ఉండాలి కదా. లేకపోతే ఏం చేసావా ప్రభుత్వ ఉద్యోగి, ఏ రకమైన కేసు రాసావని అక్కడ జడ్జి గారు అంటారు, ఇక్కడ కన్జ్యూమర్ అంటాడు నష్టపోయినోడు. ఆ నష్టాన్ని అరికట్టాలంటే మీలో ఉండాలి. నేను చేసిన ఒక్క నిమిషంలో మీకు చెప్తాను. సిమెంట్ ఎవరన్నా 50 కిలోల బ్యాగ్ ఉందని తూకం చేసిన వ్యక్తి ఎవరన్నా కనిపిస్తే నాకు చెప్పండి. గ్యాస్ సిలిండర్ 14.2 kg డొమెస్టిక్ గ్యాస్ మీ ఇంటి దగ్గర తూకం చేసి తీసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే చేయలేపండి నాకు. మీరు 60 సంవత్సరాలు ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు, మీరు ఒక్కరు తెలిసి ఉంటారు. మిగతా వాళ్ళు చెప్పండి, సామాన్య ప్రజానీకము, ఎడ్యుకేటెడ్ చెప్పండి, ఎవరు లేరు. మన ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్సే వాటిపైన నేను దాడి చేసినాను. చెర్లపల్లిలో గ్యాస్ సిలిండర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడ మనకు 14.2 kg ఇచ్చే గ్యాస్ సిలిండరు 20 గ్రాములు తక్కువ కానీ 50 గ్రాములు తక్కువ కానీ ఉన్నాయి. అట్లా ఒక రోజు ఆ చల్రపల్లి ఫ్యాక్టరీలో 50,000 గ్యాస్ సిలిండర్లు ఫిల్లింగ్ చేస్తున్నారు. మీ అందరికీ ఏమనుకుంటారా, 20 గ్రాములు ఏముందా, కింద కూడా పడిపోతుంది, గ్యాస్ కింద పడిపోదండి, కింద పడిపోతే అంత నాశనం జరిగిపోతుంది. ఆ 50,000 ఇంటూ 20 గ్రామ్స్ ఎంత అవుతుంది గమనించండి. ఎన్ని సిలిండర్లు మనం నింపవచ్చు. అదేవిధంగా దాన్ని ఆ ప్రభుత్వ సంస్థ పైన కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళలో ఉండే వే మిషన్ కూడా సీజ్ చేయబడింది. అదేవిధంగా పోయిన సంవత్సరం మార్చి లోపల పెట్రోల్ బంకుల పైన రేడ్ జరగడం జరిగింది. సడన్గా ఎసెన్షియల్ కమ్యూనిటీలో ముందు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది ఏదైనా బంద్ చేయాలంటే. మార్చి 2వ వారంలో పరీక్షలు జరుగుతున్నాయి. అచానక్ అంటే అనుకోని విధంగా మొత్తం పెట్రోల్ బంకులు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో సమ్మె జరిపారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నష్టాన్ని వాళ్ళ తప్పును మనము చెప్పవద్దు, వారి మోసాన్ని మనం అరికట్టవద్దు. ఒక దెబ్బకు స్ట్రైక్ చేసేసే ఎసెన్షియల్ ప్రోడక్ట్ కాబట్టి రాష్ట్రం అంతా తల్లడిల్లిపోతుంది, ప్రయాణం ఆగిపోతుంది, ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోతాయి. కాబట్టి ఒక పెట్టెకు 2 దెబ్బలు కొట్టేస్తే లీగల్ మెట్రాలజీ కంట్రోల్గా ట్రాన్స్ఫర్ అయిపోతారు, మా దొంగతనము యథావిధిగా జరుపుకోవచ్చు అనే ఉద్దేశంతో చేశారు. ఎన్ని కేసులు జరగకూడదు తెలుసా? 2 కోట్ల పైన జరిమానా విధించడం జరిగింది. 200 కేసులు ఎక్కువ బుక్ చేయడం జరిగింది. దానిపైన ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేశారు, అక్కడ కూడా గెలవలేకపోయారు. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఫైల్ చేసి గెలవలేకపోయారు. ఆయిల్ కంపెనీ పోయి నేను కాంపౌండ్ అంటే జరిమానా కట్టుమని 2 లక్షలు విధిస్తే కట్టకు హైకోర్టులో వేసేసారు. ఏదైతే కంట్రోల్గా చేసిండ్రో అది కరెక్టు, మీరు అక్కడ జరిమానా చెల్లించి మీ పెట్రోల్ బంక్ తెరుచుకోవచ్చని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పెట్రోల్ బంక్లపై ఎందుకు చేశానంటే మన రాష్ట్రంలో అంటే తెలంగాణలో ఇప్పుడు 2,000 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఒక దాదాపు కన్జ్యూమర్స్కు ఒక 200 కోట్ల లాస్ వస్తుంది. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మామూలుగా 50% చెప్తే ఒక 500 కోట్ల నష్టం జరుగుతుంది. ఎంటైర్ భారతదేశంలో 1000 కోట్ల నష్టం జరుగుతుంది. ఎక్కడెక్కడంటే ఫిల్లింగ్ స్టేషన్ లోపల ఆయిల్ వచ్చేటప్పుడు, ఆయిల్ డంపు చేసేటప్పుడు, ఆయిల్ డంపు నుంచి తీసుకొచ్చి మళ్ళీ పెట్రోల్ బంకులో పోసేటప్పుడు రకరకాల మోసాలతో కూడుకున్నది. ఒకటి రిమోట్ వాడడము. మీరు ఏదైతే రిమోట్ ఇప్పుడు మనం కారు తెరవడానికి రిమోట్ కొత్త వచ్చినాక ఇట్లా టక్కున ఇక్కడ మనం స్టైల్గా ఇక్కడ కూర్చొని దాని కారు పోయే ముందు ఇట్లా బటన్ ప్రెస్ చేసేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది.
ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్యంగా 2 వీలర్స్ వాళ్ళకు చెయ్యరు. ఎందుకంటే మీరు ఖరీదు చేసేది 2 లీటర్లు మాత్రమే. ఎవరైతే కార్లు సామాన్యంగా చేస్తారు, కారు ఉన్న వాళ్ళు స్టైల్గా అక్కడ కూర్చుంటాడు, వాడు నింపుతుంటాడు. ఏ విధంగా వస్తుండో మనకేం తెలియదు. ఆయనకి ఇచ్చేస్తాము కి వాడు ఫిలప్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా లారీల్లో 100-200 లీటర్లు నింపుతాం కాబట్టి అక్కడ మోసం జరుగుతుంది అన్నట్టు. చేతివాటం అంటారు చూడు, తూకం చేస్తున్నప్పుడు బాటిల్ వేసి మీరు అక్కడ పక్కన చూస్తాడు, వాడు చైన్ పట్టుకొని ఇట్లా ఆపేస్తాడు చూడు, వాడు పెట్రోల్ నాజులు పోసేటప్పుడు కూడా దాని విధంగా కూడా మోసం చేయిచ్చేస్తాడు అన్నట్టు. ఇవన్నీ అరికట్టడానికి చాలా స్టెప్పులు తీసుకున్నాము విపరీతంగా. కానీ ఇంకా చేయవలసింది చాలా ఉంది. మీరందరూ గమనించాలా, మీరు ముందుకు రావాలా, ఎందుకు జరుగుతుంది ఈ మోసం ఎందుకు అని. అది గమనించడం లేదు.